స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని రేడియో స్టేషన్ వెనుక ఉన్న బ్రిడ్జి వద్ద స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పుల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విద్యార్థులు, అధికారుల చేత స్వచ్ఛతపై ప్రమాణం చేయించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో మార్కాపురం పట్టణంలో త్రాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, గత సంవత్సరం నుండి చేపట్టిన నీటి పొదుపు చర్యల వల్ల ఇప్పుడు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సంపూర్ణ నీటి సంరక్షణ సాధ్యం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ మార్కాపురం ఈ కార్యక్రమం ద్వారా జల సంరక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మార్కాపురంలో ఎక్కడెక్కడ మనం నీటిని నిల్వ చేయగలుగుతాం, ఎక్కడ నీటిని నిల్వ చేస్తే బోర్వెల్స్లో రీఛార్జ్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఇటువంటి వాటన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఈరోజు ఈ పరిశుభ్రతమైనటువంటి కార్యక్రమాల్ని ఈరోజు చేపట్టడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మార్కాపురం ప్రజలందరికీ, అలాగే విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ మార్కాపురం పరిశుభ్రంగా ఉంచుకునే దానికి, అలాగే ఒకప్పుడు తాగటానికి కూడా నీళ్లు లేక కటకటలాడినటువంటి పట్టణంలో డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో రాకుండా ఉండేదానికి శాశ్వత ప్రణాళికలు అనేవి కొన్ని చేయించాం. అయితే ఇంకా ఆ సమస్యల్ని ఆ శాశ్వత పరిష్కారాలకు ఇంకా కొన్ని సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మేము తప్పకుండా ఈ మార్కాపూర్లో భవిష్యత్తులో ఏ ఒక్క కుటుంబానికి కూడా నీటి అవసరాలు, నీటి కష్టాలు రాకుండా చూసుకుంటూ ఈ యొక్క నీటిని ఏ రకంగా వాడుకుంటే మనం ఇక్కడ సేవ్ చేయగలుగుతాం అన్న విషయం చేసుకోగలుగుతాం అనేటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో నీళ్లు లేక కటకటలాడినటువంటి పరిస్థితి, ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, ఏ రకంగా బిడ్డలు పట్టుకొని ట్రాక్టర్ల పడి పరిగెత్తినటువంటి సంఘటనలు, ఇటువంటి అన్ని కూడా మా ప్రాంత ప్రజలకు బాగా గుర్తున్నాయి. కాబట్టి నీటి సంరక్షణ విషయంలో 100% ప్రతి ఒక్క కుటుంబం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి అవేర్నెస్ తీసుకుని వచ్చి మా ప్రాంత అభివృద్ధి సహకరించుకుంటాం. థ్యాంక్ యూ. కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి అవసరాలను వీలైనంత వరకు తగ్గించుకొని ముఖ్యంగా నీటి సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు జలధార జలహారతి అనే కాన్సెప్ట్ని ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది 100 రోజుల ప్రణాళిక. మన మార్కాపురంలో ఉన్నటువంటి అన్ని చెరువులు, ఫీడర్ ఛానల్స్, ఫీడర్ కెనాల్స్ను ఐడెంటిఫై చేసి వాటిలో చేపట్టవలసిన కార్యక్రమాల ద్వారా మనం వర్ష పూర్తి చేయడం ద్వారా చెరువులను, ట్యాంక్స్ను నింపుకోవడానికి ఈ ప్రణాళికను 100 రోజుల ప్రణాళికగా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన మార్కాపురంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా నీరు వచ్చే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 100 రోజుల ప్రణాళికలో అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మనం ఏప్రిల్ 6 నుంచి జూన్ 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ, అదేవిధంగా దానితో పాటుగా ఈరోజు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ మార్కాపురంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దయచేసి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. వారందరూ కూడా మరి నీటి సంరక్షణకు, భూగర్భ జల వనరుల పెంపుకు ఉన్నటువంటి అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తించి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.